వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. మంచి చెడైనా కలవాల్సిందే కాబట్టి ఫ్యామిలీతో ఎప్పుడు ఉంటుంది. సినిమా అన్నది నాకు ఎప్పుడు ఉన్న క్రికెట్ ఉంది. నేను సీసీలు ఎప్పుడు ఆడుతుంటాను. నాకు కుదరకపోతే తప్ప మా వాళ్ళు ఎప్పుడు నన్ను మా కెప్టెన్ అఖిల్ దగ్గర నుంచి అంతకుముందు వెంకటేష్ అనే దగ్గర నుంచి మన సీసీలు విష్ణు దగ్గర నుంచి వాళ్ళు ఎప్పుడు మనల్ని కాదు అనలేదు. సీసీలు మనం ఎప్పుడు ఆడుతూ ఉంటాం. బాగానే క్రికెట్ అనేది ఒకటి ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి సబరమలై కూడా ఉంటుంది. సో హ్యాపీ గుడ్. ఎలా అంటే రియల్ లైఫ్ లో ఎలా కోపం ఎక్కువ, చాలా సాఫ్ట్ మీరు అసలు? చాలా కోపం. నేను ఇప్పటికీ తీయట్లేదు కానీ రోడ్ల మీద రోజు వారానికి ఒక 4 సార్లు దొరుకుతుంటాను. యాక్చువల్లీ ఎవరు వీడియో తీసి పెడతారని చూస్తుంటా. రోడ్డు మీద భయంకర నాకు చాలా కోపం. నాకు చిన్న ఎవరిని మిస్టేక్ చేసిన కారు అంటే హార్న్ కొడితే తప్పు కాదు, కొట్టి దాని అంటే చెప్తున్నాను కదా తప్పులు. వాడు తప్పు చేసి మనం వాడు తప్పు చేసి మన మీద హార్న్ కొడితే అప్పుడు అలాంటప్పుడు వాడు హార్న్ కొట్టుకుంటే నాకు సంబంధం లేదు. నేను తప్పని అనుకోకూడదు కదా. ఈ మధ్యన ఎక్కువ అయిపోతుంది అది. ఫ్యామిలీలో ఎవరు మీ బాధ్యతలు కాలేదా కోపానికి? అలాంటి ఇలాగో అయ్యే చాలా గతంలో చాలా ఉన్నాయి. ఇలాగో రోడ్డు మీద కొట్టి నవీన్ తీసుకుని పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి నందు నవీన్ అంతా అలాంటివన్నీ చాలా ఉన్నాయి. దాని తర్వాత వాళ్ళే అర్థం చేసుకుని వదిలేస్తారు. బేసికలీ ఏంటంటే కోపంగా అంటే ఏంటంటే సిస్టంలో ఎక్కడైనా చిన్న మిస్టేక్ జరిగినా నా కోపం ఎక్కువ ఉండేది. అది బేసికలీ అది రోడ్లు నుంచే స్టార్ట్ అవుతాయి, సొసైటీలో స్టార్ట్ అవుతాయి. ఇలాంటి వీళ్ళలో ప్రాబ్లం ఉండదు. సొసైటీలో ఆ గుంపులు సంథింగ్ అగేన్స్ట్ రూల్, అగేన్స్ట్ లా, ఎనీథింగ్ హ్యాపెన్స్ ఐ విల్ క్వశ్చన్. బట్ ఫస్ట్ సాయి అన్నయ్య సెటిల్ అయ్యారు కాబట్టి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, నాన్న తర్వాత డెఫినెట్గా ఇంట్లో ఎవరైతే పెద్ద ఉంటారో వాళ్ళే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఫైనాన్షియల్గా, ఎస్పెషల్లీ మీ ఇండస్ట్రీలో. అది తీసుకుంటేనే కష్టంగా లేకుండా ఇల్లు చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. ఆడపిల్లల పెళ్ళిళ్ళు కానీ, తమ్ముళ్ళు సెటిల్ అవ్వటం కానీ, ఏదైనా కానీ. అన్నయ్య ఆ రోలు 100 ఓకే ఇంక మార్క్స్ 100 ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే 75 దేవుడు చేసిన పని 75. దాని ముందే సంసారం అనుకుంటా, అంతేగా. సంసారం అనే సినిమా రామారావు గారిది, నందమూరి రామారావు గారు, తారక రామారావు గారు సంసారం అనే సినిమా. దానికి ఫస్ట్ డబ్బింగ్ చెప్పినట్టు సాయి. హీ వాజ్ వెరీ యంగ్. టు బీ ఫ్రాంక్ విత్ యూ, డబ్బింగ్ చెప్పడం, ఆ రోజులో వెళ్ళడం, చెప్పడం, వచ్చేయడం, ఆ రోజులో నాకు తెలిసి 75-100 రూపాయలు ఇచ్చి ఉంటారేమో మ్యాక్సిమం. ఆ డబ్బు వెన్ ఇట్ కేమ్ ఐ థింక్ సాయికి బాగా లోపలిగా అన్నకి బాగా గుచ్చుకున్నట్టుంది. ఎందుకంటే ఆ రోజుల్లో కొంచెం ఇట్ వాజ్ వెరీ టైట్ ఫ్యామిలీ. ఎందుకంటే 7 మంది మేమే ఫ్యామిలీ, అమ్మ నాన్నతో 5 మంది పిల్లలు. ఇది కాకుండా ఆ రోజు చెన్నై అనేసరికి హాస్పిటల్స్ చాలా మేజర్ పార్ట్. చెన్నై మీ గుర్తుందో లేదంటే మీ తాత వాళ్ళ తరం గుర్తుండి ఉంటుంది. ఆ రోజులో ఆంధ్ర, కర్ణాటక ఎక్కడ ప్రాబ్లం వచ్చినా చెన్నైకి వస్తారు, కేరళ ఎక్కడ ప్రాబ్లం వచ్చినా దే విల్ కమ్ టు చెన్నై, బికాస్ హాస్పిటల్స్ చెన్నై బేస్ ఉండేది ఎక్కువ. అలాంటిది మనం చెన్నైలో ఉండేవాళ్ళం. సో ఇటు నుంచి ఒక ఇద్దరు పేషెంట్స్ ఎప్పుడు మా ఇంట్లో ఉండేవారు కంపల్సరీ. అది ఆ రోజుల్లో పెద్దవాళ్ళు అంటే మా తాతల సైడ్ నుంచి, మా అమ్మమ్మల సైడ్ నుంచి, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళు సంబడి. మీకు అర్థమవుతుంది కదా, బికాస్ ఆఫ్ హాస్పిటలే, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. మళ్ళీ వాళ్ళు చూసుకోవడానికి 1-2 అంటే మా ఇంట్లో 12-13 మంది ఉండేవారు. అమ్మ షుడ్ డూ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ అండ్ కాఫీస్ ఇన్ బిట్వీన్ ఫర్ 12 to 13 పీపుల్. ఎప్పుడు అంటే నాన్న సంపాదన ఒక్కరే, 1 man, సింగిల్ మ్యాన్. నాన్న సంపాదన ఒక్కడే సరిపోదు కదా. అప్పుడు తెలియకుండా సాయిది ఏంటంటే సాయి డబ్బులు హెల్ప్ అవుతుందన్న విషయం వాళ్ళకి ఎలాగో అమ్మనానికి తెలుసు, కానీ సాయికి ఆ ఏజ్లోనే ఎక్కేసింది. అప్పటి నుంచి ఏం చేసాడంటే ఇంకేది వదిలేవాడు కాదు. స్కూల్కి రావడం, అక్కడ హోంవర్క్ చేసుకోవడం, స్కూల్లోనే హోంవర్క్ చేసేసుకోవడం, వెళ్ళిపోవడం డబ్బింగ్కి. అలా ఒకవేళ ఆ రెస్పాన్సిబిలిటీ సాయికి లేకుండా ఉంటే ఈ వుడ్ బికమ్ బిగ్ క్రికెటర్ అండి. ఈజ్ ఎక్సలెంట్ హాఫ్ స్పిన్నర్ అండ్ సెన్సిబుల్ క్రికెటర్, సెన్సిబుల్ బ్యాట్స్మెన్. ఆ రోజుల్లో, ఇప్పుడు ఏజ్ పక్కన పెడితే ఆ రోజుల్లో ఈ వాజ్ వెరీ బ్యూటిఫుల్ బౌలర్, హాఫ్ స్పిన్నర్. చాలా ఫస్ట్ డివిజన్ కూడా ఆడాడు తను తమిళనాడు. ఆ రోజుల్లో ఫస్ట్ డివిజన్ అంటే గ్రేట్, నాట్ ఏ జోక్. ఆ రోజుల్లో తమిళనాడు ఫస్ట్ డివిజన్ అంటే చాలా పెద్ద మ్యాటర్ అది. అండ్ వాడికి హీ హ్యాడ్ ఎవ్రీ క్వాలిటీస్ ఆఫ్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ రంజీ. ఎందుకంటే హీ ప్లేడ్, హీ స్టడీడ్ ఇన్ కాలేజెస్, యూనివర్సిటీస్, ఎంఫిల్ వరకు తీసాడు కదా. ఆ రోజులు అవేగా చూసేవారు. యూనివర్సిటీ కంపల్సరీ ఆడాలి, రంజీ ఆడాలంటే. యూనివర్సిటీ ఆడితే రంజీ ఆడితే యూ విల్ బి ప్రమోటెడ్ టు నేషనల్ లెవెల్. సో దానికి రూట్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ రంజీ యూ షుడ్ గో టు యూనివర్సిటీ ఆడాలంటే కాలేజ్ చదువు ఉండాలి. నాకు పోయింది క్రికెట్, లేకపోతే నేను క్రికెటర్ అయ్యేవాడిని. ఏ రేంజ్ గిలి ఆడేవాళ్ళు, ఎంతవరకు ఆడేవాళ్ళ తర్వాత సంగతి. అట్లీస్ట్ ఐ వుడ్ హావ్ గాన్ సమ్వేర్. ఎప్పుడైతే చదువు రవి ఇస్ ఎక్సలెంట్ క్రికెటర్. వాడు
స్కూల్ టీం క్యాప్టెన్ ఆడు సెయింట్ బీట్స్కి. అది సెయింట్ బీట్స్ అంటే ఆ రోజుల్లో పెద్ద కాన్వెంట్ అది. వాళ్ళు కప్పులు కొడతారు ఎవ్రీ ఇయర్. శాంతోమ్, సెయింట్ బీట్స్ అంతా కప్పులు కొట్టే ఓకే. క్రికెట్ టీమ్స్ ఇవన్నీ. దానికి వాడు క్యాప్టెన్గా ఉండేవాడు జూనియర్స్కి. పేస్ బౌలర్, ఆల్రౌండర్ వాడు అంతే. సో ఈజ్ ఆల్ క్రికెట్ అనేది ముగ్గురు బాగా బాగా అది లక్కీగా అది కూడా క్రికెట్ అందుకే వచ్చింది. అవును అవును. వాడు మనకు స్టేట్ హైదరాబాద్ అండర్-19 ఆడాడు. అండర్-19 ఆడాడు వాడు. మన ఆదర్శ్ వీళ్ళతో ఒక పీరియడ్ ఆడారు. బట్ ఫ్యామిలీ ప్రాబ్లం అర్థం చేసుకున్నారు కాబట్టి అలాగూ సాయికి ఏమైపోయిందంటే మనం అక్కడి నుంచి వచ్చాం. సాయి ఏమైపోయిందంటే అన్నయ్యకి మన కాంట్రిబ్యూషన్ ఈస్ హెల్పింగ్ హోమ్. ఓకే. ఈవెన్ దో ఇట్స్ వెరీ స్మాల్ అమౌంట్ ఎవరి సాయం లాగా, బట్ సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ అట్ హోమ్ అన్నది ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఈ నెవర్ ఆ ఒక్క విషయంలో వెనక్కి తిరిగి చూడలేదు. ఏ డబ్బింగ్ ఉన్నా ఇది ఉన్నా చిన్న వేషం లేకపోతే చిన్న ఆ రోజులో అంటే బిట్స్ అంటాం డబ్బింగ్ వచ్చేసరికి. దాని ఇప్పుడు ఏం మార్చారో తెలియదు టర్మ్స్. ఆ రోజులో బిట్లు అనేవాళ్ళం. అంటే చిన్న చిన్నవి సార్ అండం, మర్మరింగ్స్ అవి కూడా చెప్పిన రోజులు ఉన్నాయి. బికాస్ ఆఫ్ దాని వేషం లేదు అని చెప్పడానికి పెద్దగా రెగ్యులర్ రైటర్లు ఉంటారు. ఈ ఊరికి రారా అలా కూడా అంటే ఈ వర్క్ ఆ కేటగిరీ కాదు, బట్ ఆ కేటగిరీ కూడా చేసేవాడు. ఎందుకంటే ఏదో డబ్బులు వస్తాయి కదా ఇంటికి. సంథింగ్ ఆ కన్విన్స్ వస్తుంది, సంథింగ్ విల్ హెల్ప్. బస్సులో వెళ్ళిపోయేవాడు, కన్విన్స్ ఇచ్చేవాడు, కన్విన్స్ మళ్ళీ జాగ్రత్త తెచ్చుకునేవాడు. అలాగే ఈ డెడ్ మల్టిపుల్ అంటే ఇంటి కోసం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అది ఇవాళ వరకు అతనికి పోలా. అస్సలకి ఏం క్యారెక్టర్ ఇచ్చారో చూడరు, ఎలాంటి క్యారెక్టర్ చూడరు, ఏం డబ్బింగో చూడరు. నిజంగా ఆయన జర్నీలో ఆయన సాధించిన మైలురాలు చూస్తుంటే అనిపిస్తుంటుంది ఒక మనిషి ఇలా కూడా ఉంటారు ఇండస్ట్రీలో అంటే సాయి గారు లాగే. సాయి గారే చూస్తారు, సాయి గారు లాగే ఆయన. ఇంకెవరు గుర్తురారు ఎవరికి. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలే. అది చిన్నదా పెద్దదా ఇంతదా అంతదా కాదు, చెయ్యాలంతే. నేను ఒకటేనంటాను ఇప్పుడు సినిమాలు కూడా అందుకే మనకు బేసిక్గా ఏంటంటే మనం ఎందుకు అంటే మనం బేసిక్గా సినిమా ప్రేమిస్తాం. సినిమా ఆడాలి, సినిమా నిలబడాలి, సినిమా ఆడాలి అంటే వీఆర్ నాట్ సీయింగ్ వన్ ఫిల్మ్ కదా, వీఆర్ నాట్ సీయింగ్ వన్ హీరో వన్ గ్రూప్ కాదు. జనం ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు భోజనం అనుకోండి, ఈ హోటల్లో భోజనం చేసిన వాడు పక్క హోటల్కి వెళ్ళి భోజనం చేయలేడు. ఎందుకు చెప్పండి? కడుపు నిండిపోయి ఉంటుంది. అదే ఇక్కడ 3 hours చూసిన వాడు స్క్రీన్ 5లో స్క్రీన్ 6కి వెళ్ళి చాలా బాగుంది సినిమా, అది కూడా చాలా బాగుంది చూద్దామంటే వాడికి ప్రాబ్లం లేదు. ఇంకో 6 hours ఇంకో 3 hours ఈజ్ రెడీ టు స్పెండ్ అండి. డబ్బులు కాదు, టైం కూడా. ఎందుకంటే ఈజ్ గెటింగ్ ఎంటర్టైన్ అంటే హీ డెఫినెట్లీ గో. అదే మన సినిమా 5 కాదు 10 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయినా ఆడతాయి. వాళ్ళకి నచ్చిన కంటెంట్ ఇస్తే 100% ఆడతాయి. ఇక్కడ ఏం లేదు, లిమిటేషన్స్ లేదు. కాకపోతే ఈ రోజు నా సినిమాకి వస్తే రేపు మీ సినిమాకి రావచ్చు, అంతే. 1 day గ్యాప్ తీసుకోవచ్చు. ఇలా 1 show గ్యాప్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది మనకు తెలుసు కదా. మన ఫ్రెండ్స్ నిన్న 3 సినిమాలు చూసాను మన ఫ్రెండ్స్ ఎంతమంది మనకు చెప్పలేదు. సాయంత్రం వచ్చేసరికి మనం ఒక చోట కలిసేసరికి సినిమాలు వచ్చితే అప్పుడు నోబడీ ఈస్ గోయింగ్ టు స్టాప్. ఒకే రోజు రిలీజ్ 4 సినిమాలు హిట్ అయిన రోజులు చాలా ఉన్నాయి సినిమాలు మనకి చరిత్రలో. బట్ అన్నయ్య చేసిన సినిమాలలో యాక్టింగ్ ఓకే, బట్ అన్నయ్య చెప్పిన డబ్బింగ్లలో మీకు బాగా నచ్చిన హీరో కంటే రాజశేఖర్ గారి పేరు చెప్తారా, సుమన్ గారి పేరు చెప్తారా? పోటాపోటీకి నడిచింది కదా వాళ్ళ సినిమాలు కూడా. ఆయనకి చెప్తే నాకు చెప్పొద్దు, నాకు చెప్తే నేను డేట్లు కూడా చూసుకునేవాడిని. టు బి ఫ్రాంక్ విత్ యు, ఆ టైంలో డేట్లు కూడా నేనే చూసుకున్నాను. అవునా? నేనే అన్నయ్య డేట్లు మొత్తం మాక్సిమం లాస్ట్ మొన్నటి వరకు. ఈ మధ్య ఏంటంటే కొంచెం ఎవరికొలు బిజీ అయిపోయాము కొంచెం ఇది లేదు కాబట్టి తప్ప నేనే మొత్తం డేట్లు చూసుకునేవాడిని. అంటే అలా అని చెప్పలేము. ఇప్పుడు అలాగైతే నేను ఒకటే పెదరాయని అంటాను, రజనీకాంత్ అవును భాష. అలాగే రాజశేఖర్కి అయితే ఇంకా అంకుశము ఆ సిరీస్లు, సుమన్కి అయితే ఎన్ని సినిమాలు సుమన్ గారికి. సో ఇంకా అలా అని కాదు, ఎందుకంటే ఇట్స్ లైక్ యాక్టర్కి తీసుకెళ్ళి నువ్వు చేసిన 100 సినిమాలు ఏ సినిమా నీకు ఇస్తుంటే ఏం చెప్తుంది. అలాగే అన్నయ్య కూడా ఇట్ వాస్ ఛాలెంజింగ్. ఆ రోజులో ఇంత ఎక్విప్మెంట్ ఇవాళ పాప్ స్టాప్ వస్తుంది, మన పాప ఆలు భా అవన్నీ గాలి ఆ రోజులు లేవు. అది ఆ రోజులు తగ్గ సౌండ్ చిన్నది అన్నాము కూడా 1 more చెప్పాలి. ఇంత డైలాగ్ మళ్ళీ 1 more ఒక్క భా కోసం, ఒక ధా కోసం. ఇవాళ దానికి వచ్చేసే దానికి మళ్ళీ సాఫ్ట్వేర్లో వచ్చేసే కట్ చేయడానికి పంచులు వచ్చేసే. అప్పుడు అలా కాదు, పేజీలు చెప్పాలా. 3 పేజీలు కటింగ్ పాయింట్ లేకపోతే 3 పేజీలు చెప్పాల్సిందే డైలాగ్ని. ఏదో బిట్స్ అండ్ పీసెస్గా చెప్పడానికి లేదు. అలాగూ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ ఛాలెంజింగ్ టు యాక్టర్ ఫర్ అన్ యాక్టర్. దాని డబ్బింగ్ వచ్చేసరికి ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ ఛాలెంజింగ్ ఫర్ సాయి కానీ రవి కానీ. ఇప్పుడు రవి ఉన్నాడు,
చైనా గేట్ అనే సినిమాలో 6 వేషాలు ఉండే 8 వేషాలు 9 వేషాలు అందరూ ముసలాలు ఉంటారు. అంటే ముసలాలు అంటే ఆ ఏజ్డ్ యాక్టర్లు అందరూ ఉంటారు. మీకు టిను అన్న దగ్గర నుంచి అందరు వాయిస్లు టెస్ట్ చేశారు. కొంతమంది వాయిస్ నచ్చలేదు, లేదు ఇంకా సరిపోలేదు. ఉంటే డైరెక్టర్కి ఒక ఏమి ఉంటుంది కదా, మంచి వాయిస్లే, కాకపోతే ఆయన కూడా ఉంటుంది కదా. ఇంకా రవికి మండిపోయి అన్ని వేషాలు వీడి చెప్పి పంపించాడు. అది ఓకే చేశారు, అన్ని వేషాలు వీడి చెప్పాడు. సో అదంతా పెద్ద మల్టీ టాలెంటెడ్ అది. అయితే ఇప్పుడు నేను ఈ మధ్య కూడా మొన్న ముఫాసాలో లైన్కి చెప్పాను. నన్ను కూడా నేను ఇంటర్వ్యూ ఇచ్చి ఉంటాను. ముఫాసాలో నేను వైట్ లైన్కి చెప్పుంటాను. నేను అప్పుడు కూడా చెప్పుంటాను, ఎందుకంటే లైన్కి చెప్పడం చాలా కష్టం. ఎలా సార్ ఒకసారి? అంటే నేను అదే అంటాను, ఇప్పుడు జనరల్గా నా వాయిస్ ఇది, ఇలా ఉంటుంది నా వాయిస్. జనరల్గా నేను మాట్లాడితే బయట బేస్ ఉన్నా, దిస్ ఇస్ మై రెగ్యులర్. మనుషులకు చెప్పడం ఓకే, లైన్ అదే నేను ఎందుకంటే నేను ఇంటర్వ్యూ కూడా చెప్పుంటాను. అది మనుషులకు చెప్పాలంటే మనుషులా మ్యాచ్ చేసేయచ్చు. ఏరా ఎక్కడి నుంచి వచ్చావు అనొచ్చు. కనిపించేదంతా నా రాజ్యమే, నేనే రాజుని అని ఉంటుంది. అనుకుందాం, ఇది ఒక యాక్టర్ యాక్ట్ చేస్తున్నా, నేనే యాక్ట్ చేసినా, ఇంతే ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి అలా మాట్లాడితే మనిషి మాట్లాడినట్టుంది. మాట్లాడేదేమో సింహం. అప్పుడు సింహానికి ఏం లేదు, అది గర్జిస్తుంది. ఎందుకు మన గర్జన అంటే మనకు తొలిపడతామంటే దానికి ఒక ఇలా ఉండదు, ఈ నోట్లా ఉండదు. ఇప్పుడు మన సౌండింగ్ ఉందే, ఆ సౌండింగ్ ఉండదు దానికి. అది ఒక్కసారి ఓపెన్ చేసి మూసుకుంటుంది. అది పట్టుకున్నా, దాన్ని పట్టుకుని అలా డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది. అంటే శృతి లేకుండా, అది మన అపశృతి అంటాం. మన అలా మాట్లాడితే అపశృతిలో మాట్లాడుతున్నాడు ఏంటి అనుకుంటారు. దానికి మళ్ళీ ఆ టెక్స్చర్ పోసి దానికి ఆ ఇది ఇచ్చి ఆ చిన్నగా అది చిన్న పెట్టుకుంటూ దాని మీద డైలాగ్ చెప్పడం. బట్ లైన్ ట్రైన్ అవ్వలేదా మీ వాయిస్? ఉంటుంది, ఒక 2 hours కంటే నిలబడదు ఆ వాయిస్. దాని తర్వాత తగ్గు వచ్చింది. ఇప్పుడు నాకు ఇప్పుడు ఆల్రెడీ తగ్గు స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే మనం లాక్ చేయకపోతే ఆ వాయిస్ రాదు. చాలా కష్టం డబ్బింగ్ ఆర్టిస్టులు ఇన్ని వాయిస్లు మార్చాలి. అట్ ది సేమ్ టైం హై పిచ్ ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ సాయి గారు అగ్రెసివ్ గా చెప్తారు వాళ్ళంతా. ఎందుకంటే హీరోస్ కదా, ఆ బేస్ ఉన్న చోటు బేస్ ఉండాలి, హై పిచ్ లో కూడా బేస్ పలకాలి. నాకు లక్కీగా నాకేంటంటే నేను అక్కడ చెప్పిన బేస్ ఉంటుంది. నాకు సబ్బు ఫర్ పెద్దది నాది. నేను ఆ బేస్ ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది సార్ అది? నాభిలో నుంచా? అంతే అంతే, మన ఇక్కడ కంట్రోల్ చేసుకోవడమే ఆ టెంపోని. కానీ సాయి గారి కన్నా రవి గారిది ఇంకొంచెం హై పిచ్ అనుకుంటా బేస్ అది. అంటే ముగ్గురిది 3 రకాల వాయిస్ యాక్చువల్లీ. మాది ఫైనల్ గా ఇది ఒకేలా ఉన్నా, పలుకులన్నీ ఒకేలా ఉన్నా, వాయిస్ లో మాత్రం మీకు ఓపెన్ గా చెప్పాలంటే ఒక చిన్న సాఫ్ట్నెస్ ఉండేది సాయిలో ఉంటుంది. అవును, మీ ఇద్దరిది మటుకు. రవిలో ఏంటంటే అది ఉంటుంది, ఇది ఉంటుంది. అండ్ ఈజ్ ఎ గ్రేట్ మిమిక్రీ యాక్టర్ దెన్ డబ్బింగ్ యాక్టర్. బయట మిమిక్రీ యాక్టర్ గా ప్రొఫెషనల్ గా చేయకపోయినా వాడు 10 నిమిషాలు పట్టేస్తాడు ఆర్టిస్ట్ ది. అది ఆర్టిస్ట్ ఒరిజినల్. ఈ బిలీవ్స్ దట్ ఎక్కువ రవి. ఆ ఒరిజినల్ పట్టుకొని, ఆ ఒరిజినల్ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే తెలుగు రాదు వాళ్ళకి. తెలుగు సౌండింగ్ ఆడుగా ఉంటుంది. ఆ బాంబే వాళ్ళు ఎవరు యాక్ట్ చేసినా, మలయాళం యాక్ట్ చేసినా వాళ్ళ వాయిసే పెడతాడు. మీకు చెప్తాను దానికి ఎగ్జాంపుల్స్ కూడా. వాయిస్ ఒక కల్చర్ వాళ్ళలాగే ఉంటుంది, పర్ఫార్మెన్స్ వాళ్ళలాగే ఉంటుంది, మార్చుకోడు. వాళ్ళ టైమింగ్ వాళ్ళలాగే ఉంటుంది. కానీ పలుకుందే తెలుగు పలుకులు ఉంటాయి. అది మళ్ళీ స్లాంగ్ లా ఉండదు, వాళ్ళు మాట్లాడితే స్లాంగ్ లా ఉంటుంది. అది రవి ఎక్కువ హీ డస్ లైక్ దట్. దానికి మీకు ఉదాహరణ ఏంటంటే శంకర్ దాదా MBBS, పరీష్ రావల్ అవన్నీ అదొకటి. అలాగే మన విక్రమార్కుల్లో ఆయన చెప్పండి అని ఒక పెద్ద కళ్ళు వేసి ఉంటాడు. అదే సినిమాలో మళ్ళీ అజయ్కి డాక్టర్కి మన అజయ్కి తనే, మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసరికి ఆశిష్ విద్యార్థికి దేంటనో నాజర్కి అతనే, పోకిరిలో ఇటు నాజర్కి చెప్తుంటాడు, అటు ఆశిష్ విద్యార్థికి చెప్తుంటాడు. పోకిరిలో విక్రమార్కులో 2-3 వేషాలు చెప్పి ఉంటాడు, ఫాదర్ అండ్ సన్ ఏవో. అలాగే ఏంటంటే తను ఏంటంటే ఒరిజినల్ పళ్ళుకి వెళ్తాడు. అన్నయ్య ఏంటంటే ఆ క్యారెక్టర్ ఎలా ఉందో ఆ క్యారెక్టర్ మ్యాచ్ చేస్తూ ఆయన పళ్ళు కదలరు. బాలుగారు లాగా మనం బాలుగారు అంటాం. బాలుగారు లాగా అనిపిస్తుంది. బాలుగారు అనేస్తాం. ఇంకెవరు పాడినా బాలుగారు ఇమిటేట్ చేసి పాడినా బాలుగారిది తెలిసిపోతుంది. మనం అలాగే అన్నయ్యది సాయి కుమార్ వాయిస్ అనేది ఐడెంటిఫికేషన్, ఒక చిన్న సిగ్నేచర్ వెళ్తా ఉంటుంది. దాంట్లో ఇవన్నీ చేస్తారు ఆయన. రవిది అలా కాదు, మన కొంచెం ఏంటి ఒరిజినల్ వాయిస్ లో ఉందండి అనుకుని పట్టుకోవాలి. రవి భలే చెప్పాడే అని రాదు, రఘువరికి చెప్పని ఎవరు చెప్పని క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాడు. నేను బేసిక్గా ఏంటంటే
ఐ గో విత్ క్యారెక్టర్ ఉండే. ఎన్ని సినిమాలకు చెప్పారు అబ్బో మీరు? నేను చాలా చెప్పా. 250 250. 250 సినిమాలు చెప్పుంటాను ఆ రోజు నుంచి. ఓకే. అంటే నేను టాకింగ్ అబౌట్ ఎక్కువ ఏ విలన్స్ కి చెప్పారు మీరు? ఎక్కువ డబ్బింగ్ సినిమాలు చెప్పాను నేను. ఇన్ని ట్రాక్ చేంజ్లు చెప్పలా. ఆ, అందుకే నేను కొంచెం తెలియకండి ఎక్కువ డబ్బింగ్ సినిమాలు. ఆ రోజు డబ్బింగ్ సినిమాలు హబ్ ఇప్పటికీ హబ్ ఉంది, చెన్నై. ఉంది, ఉంది, అవును. డబ్బింగ్ సినిమాలకి హబ్ చెన్నై తెలుగు సినిమాలకి. ఇక్కడ ఏం పెద్దగా జరగవు, తరుగుతాయి కానీ అంత పెద్దగా జరగవు. సో ఆ రోజు మేము అక్కడే పుట్టి పెరిగాం కాబట్టి మాకు ఎక్కువ నంబర్ వసంత్ కుమార్ గారు, రాజశ్రీ గారు, వేన్నెలగంటి గారు, వీళ్ళందరికీ ఎక్కువ మేమందరూ డబ్బింగ్ చెప్పేవాళ్ళం. అదే ఒకప్పుడు మాకు ఫుడ్ కూడా. బట్ అన్నయ్య డేట్స్ చూశారు కాబట్టి సుమన్ గారికి ఆపేసి నాకే చెప్పు, ఆయనకి ఆపేయకుండా ఇద్దరికి డబ్బింగ్ చెప్పే మాట అయితే నాతో మాట్లాడొద్దు, మనం మాట్లాడుకోవద్దు అని రాజశేఖర్ గారు ఇద్దరు బాగా సీరియస్ అయ్యి అన్నయ్యకి ఆయనకి గొడవ అయిందని విన్నా, నిజమా? గొడవ అంటే ఇప్పుడు మా గొడవ అయితే అసలు మళ్ళీ కలిసి ఉండే గొడవ ఆ, గొడవలు కాదు ఇవి. ఆ టైం ఫ్యాక్టర్ లో జరిగే ఎమోషన్లు, ఉమ్, ఇది నాకే చెప్పు జరిగాయి. ఉమ్, జరగలేదు నేను అన్న కానీ జరిగిన ఎందుకని ఉంటుంది. ఓకే. ఇద్దరికి చెప్తున్నాడు, ఇద్దరు దేర్ కమింగ్ Top level కి వచ్చారు. టాప్ లెవెల్ కి వచ్చేసారు. ఉమ్, ఉమ్, ఉమ్. అప్పుడు ఒక చిన్న చాయిస్ వెళ్తుంది. దాని తర్వాత అన్నయ్య కొంతకాలం తర్వాత అన్నయ్య హీ టుక్ హిస్ ఓన్ ఏమంటారు దాన్ని, ఆయన హీరోగా వచ్చేసారు. కెరియర్. ఆ, అప్పుడు వచ్చినప్పుడు దాసనారాయణ గారు వద్దంటే మళ్ళీ వాళ్ళిద్దరికే కాదు చాలా మందికి చెప్తున్నాడు. అప్పుడు ఒక్కసారి ఓవర్ నైట్ అందరికి ఆపేసి ఆ, అగైన్ హీ వాస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హిస్. అప్పుడు Okay. అలాగైతే ఇది కూడా మాట్లాడుకోవాలిగా. ఆ, సో అలా కాదు ఇది, ఇట్ గోస్ అలా అంతేండి. ఆ సిచ్యువేషన్, ఆ టైము, ఆ ఎమోషన్, దాన్ని బట్టి ఇక్కడ ఎవరికి పర్మనెంట్ గొడవలు ఏవి ఉండవు. ఉమ్, ఎవరి ఆస్తులు తీసేసుకోలేదు, ఏమి తీసుకోలేదు. ఇది ఏంటంటే ఆ గివ్ అండ్ టేక్ పాలసీలో ఉండే చిన్న హర్టింగ్లు, ఉమ్. చిన్న ఇష్యూస్, ఆ Okay. స్పీడ్ బ్రేకర్స్ అంటాం కదా హైవే అవును, మీద, అవును. అలాంటివి ఏమని దాని తర్వాత దాటిన తర్వాత 2 నిమిషాల తర్వాత తిట్టుకుంటాం కొట్టుకుంటాం మళ్ళీ మామూలే, ఏం రాయారా అనుకుంటే వెళ్ళిపోతాం. ఫాదర్ కూడా రాజశేఖర్ గారే హోమియోపతి Yes, yes, yes. ట్రీట్మెంట్ అంతా ఆయన చేసేవాళ్ళు. అది మా ఇంటికి అమ్మగారు వచ్చి- ఒంట్లో బాగాలేనప్పుడు పాపం అప్పుడు 2006 లో హాస్పిటల్ అడ్మిట్ చేసి అక్కడి దాని తర్వాత ఆవిడ ఎప్పుడైతే లాస్ట్ బ్రెత్ వదిలేశారో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.